హలో అండి. చాలా రోజుల తర్వాత నేను సంక్రాంతి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. మేము సంక్రాంతికి ఊరెళ్ళాం కదా, అప్పటి నుంచి నేనైతే వీడియోస్ ఏది అప్లోడ్ చేయలేదండి. సంక్రాంతికి అసలు ఊరు వెళ్ళొద్దు అని అనుకున్నాను, కానీ వెళ్ళిపోయామన్నమాట. ఏది బుక్ చేసుకోలేదు, అన్ప్లాన్డ్ అని కూడా కాదు, ప్లాన్డే అయినా కానీ చాలా డిఫరెంట్గా వెళ్ళామన్నమాట. ఈసారి ఫస్ట్ టైము. యాక్చువల్గా నేను ఏదైనా గట్టిగా అనుకుంటే డెఫినెట్గా చేసేస్తాను. అది కారు కొనుక్కోవాలి అని గట్టిగా ఎప్పుడూ అనుకోలేదు, అందుకని చెప్పి కారు లేదు ఇప్పటి వరకు. సో ఎన్ని ట్రాన్స్పోర్ట్స్ మారామో తెలుసా. ఫస్ట్ అయితే మా ఇంటికాడ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళాము, ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ నుంచి ఎల్బీ నగర్ మెట్రోలో వెళ్ళాము, ఆ తర్వాత క్రేజీగా పల్లె వెలుగు బస్ ఎక్కామండి విజయవాడ వరకు. మా నానిగడికి, వాడు 12th క్లాస్ అనమాట, శ్రీ చైతన్యలో చదువుతాడు. వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి వాడికి హాలిడేస్ ఇవ్వలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వాడికి బట్టలు, వాడికి స్నాక్స్ ఇవన్నీ ఇవ్వడానికి విజయవాడ వెళ్ళాలన్నమాట. అమ్మో హారిబుల్ ఉంది. మేము 10ంటికి స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర. మేము జస్ట్ కలవలపల్లి అంటే మా కిట్టన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నెక్స్ట్ డే 2 AM అయ్యిందనమాట. పొద్దున్న ఇక్కడ 10ంటికి స్టార్ట్ అయితే తర్వాత రోజు పొద్దున్న 2ంటికి ఊరు చేరామన్నమాట. అది మా జర్నీ అన్నమాట. చాలా హారిబుల్. రాజమండ్రి వెళ్ళేసరికి రేపు అయిపోతుంది. రాజమండ్రి వెళ్ళేసరికి రేపు ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సే. అసలు ఇది కూడా ఉంటుంది అని అనుకోలేదు. ఇక్కడ కార్లు ఉంటాయంట. మా అన్నయ్య ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ నుంచి మన ఊరు వెళ్ళిపోదాము అని. కార్కి ఒక్కొక్కరికి 2000, 2500 అలా ఉంది. రేపు వద్దన్నాడు కన్నా వెళ్తారో వెళ్ళరు. కంకేంటి కంకి మొక్కజొన్న పొత్తు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వాళ్ళకి అక్కడ బోర్డర్ వరకు ఫ్రీ. అవును, నాకు కూడా ఫ్రీయే. ఏంటి ఏం కార్డు? తెలంగాణ అడ్రస్ ఉండాలా? బస్సు ఎక్కిన తర్వాత ఇంకో ఈ మొక్కజొన్న పొత్తులు, ఈ వాటర్ మిలన్ కప్ ఉంది కదా, ఆ ముక్కలు తీసుకున్నాం అనమాట. ఒక వాటర్ బాటిల్, ఈ 3 తీసుకున్నాము. నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము 12 o'clock ఎక్కామన్నమాట ఇక్కడ బస్సు. 5 ఆ టైంకి అంతా విజయవాడ వెళ్ళిపోతాము అని అనుకున్నాం అనమాట. కానీ తారుమారైపోయినాయండి. చాలా బస్సులు మారాము. పాపం మా అన్నయ్య ఓపిగ్గా వెనకాల ఏ బస్సు వస్తుందా అని చూసి ఎక్కడ పడితే అక్కడ బస్సులు దిగిపోయి వేరే బస్సులు ఎక్కేసాము. అలా జరిగిందనమాట మా జర్నీ. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలని వీళ్ళు చూసినా కానీ ఆ ట్రాఫిక్ వల్ల ఫాస్ట్గా కూడా వెళ్ళలేకపోయారనమాట. నాట్ ఓన్లీ బస్ అండి, చాలామంది కారుల్లో వెళ్తారు కదా. అంటే ఇది పండగ ముందు రోజు అనమాట, భోగి పండగ ముందు రోజు శనివారం నాడు. అసలు ఎంత ట్రాఫిక్ ఉందో మామూలుగా లేదు. అందుకని చెప్పేసి మేము 6 అలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ విజయవాడ చేరుకునేసరికి 8:30 అయ్యింది. హైదరాబాద్లోనే కాదు విజయవాడలో కూడా ట్రాఫిక్ ఉంది ఫుల్గా. ఇంకా నాని దగ్గరికి వెళ్ళేసరికి 9:30 అలాగ అయ్యింది. వాడికి ఇంకా అవన్నీ ఇచ్చి వాడి హాస్టల్లోనే అన్నం తిని ఆ తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట. అప్పటికి 10:30 అయ్యింది. 10:30కి రోడ్డు మీదకి వచ్చామన్నమాట వాడి స్కూల్ బయటికి. ఇంకా అక్కడ 2 బస్సులు మరి ఒక చోట బస్సు ఎక్కాము, హనుమాన్ జంక్షన్ దగ్గర దిగాము. మళ్ళీ ఇంకొక చోట బస్సు ఎక్కాము, భీమడోలు అని తీసుకున్నాము. కానీ ఆ కండక్టర్ గారు మధ్యలోనే దిగిపోండి, భీమడోలు వెళ్తే మళ్ళీ పొద్దున్న 6 వరకు బస్సులు ఉండవు అని అన్నారంట. ఇంకా అందుకని చెప్పి అక్కడ దిగిపోయి ఇంకా ఇండివిజువల్ బస్సు ఎక్కి
పంగిల్లో దిగామన్నమాట. నాని ఇంకో ట్రాఫిక్ ఎంత ఉందో తెలిసారా? లెక్కొచ్చేసి వామ్మో కుక్కలేంటి ఎక్కడ మెస్ అందులో అయితే బాదం మిల్క్ వ్లాగింగ్ అంటే ఇవన్నీ తీసేయి మరి. ఇంకో కవర్ తెచ్చాడు కదా, అందులో పెట్టు. నీకు రెస్ట్ ఉండేటది నువ్వు సారీని చూడట్లేదు, నువ్వు మంచిగా చెప్పు. అవి ఎక్కడ పెట్టావు బన్నులు? ఇందులో పెట్టావా? నేను నన్ను ఎందుకు తెచ్చా అంటాడు, అయ్యే తింటాడు అంటున్నాడేరా. నేను అదే అన్నాను, ఎందుకు కురుకురేలు బెడ్ బన్నులు అవి తీసుకెళ్తే నయ్యం కదా అన్నాను. ఇది బ్రెడ్ కాదమ్మా, క్రీమ్ బన్ను దిల్ పసంద్, అవి తిను. అవి ఫస్ట్ తినే సరేనా? నువ్వు ఏ క్లాస్ నాని? నువ్వు 12th క్లాస్. ఈ బొచ్చులన్నీ ఇలాగే సౌండ్ అవుతారా? ఇందులో ఏమున్నాయి? వద్దు, నువ్వు తీసుకో. పెట్టావా? ఈ దిల్ పసంద్, ఈ ఫస్ట్ తినే. ఫ్రెండ్సా? ఫస్ట్ నువ్వు తిని ఆ తర్వాత ఫ్రెండ్స్కి పెట్టు. అదేంటి ఏంటి? ఎందుకు? వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చింది నువ్వు తింటావా? నిజం చెప్పు, నువ్వు తింటావా? నాని ఇటే కదా, వెళ్ళి పెట్టేసుకో. ఇంక రావా మళ్ళీ? వెళ్ళిపోమా? మనకు లేట్ అయిపోతుంది. సరే ఎక్కడికి వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్ళిపోతే తెల్లారేసరికి వెళ్ళిపోతాం. ఊర్లో దిగిన తర్వాత మాకు ఇతనే వచ్చాడు. ఇంటికి వెళ్ళే వరకు 2 అయింది. స్నానాలు చేసి పడుకునేసరికి 3 అయింది అనమాట.